కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదుగల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గానీ, విల్లా గానీ, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ, ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఆశ్రమ్ క్యాన్సర్ సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812 288 299. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. Sarveshwaraya
వివరాల్లోకి వెళ్తే పరమశివుని ఆశీస్సులతో రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతి పదంలో నడవాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆకాంక్షించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏలూరు అగ్రహారంలోని శ్రీ అన్నపూర్ణ సమేత ప్రతాప విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం, పవర్పేటలోని శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి ఆలయాలను ఆయన సందర్శించారు. స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, దేవాదాయ శాఖ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. స్వామివారి చిత్రపటాలను అందజేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ మహాశివుని ఆశీస్సులు కూటమి ప్రభుత్వంపై ఉండాలని, రాష్ట్ర ప్రజలకు మెరుగైన పాలనతో పాటు సంక్షేమ కార్యక్రమాలు అమలయ్యేలా చూడాలని దేవుణ్ణి కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వందనాల శ్రీనివాస్, ఆర్నేపల్లి తిరుపతి, మారం హనుమంతరావు, అమరావతి అశోక్, తోతా శ్రీనివాస్, గంటా శ్రీకృష్ణ, సత్యశివ గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియ ప్రధానమైందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అన్నారు. స్థానిక గిరిజన్ భవన్లో ఏర్పాటు చేసిన తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల పోలింగ్ పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ వెట్రిసెల్వి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలింగ్ మెటీరియల్ తీసుకున్న పోలింగ్ అధికారులను, సిబ్బందిని ఎన్నికల సామాగ్రి అంతా తీసుకున్నారా లేదా అని ఒక్కొక్క మెటీరియల్ను అడిగి చూపించమని వాటిని పరిశీలించారు. చెక్లిస్ట్ ప్రకారం ఎన్నికల సామాగ్రి అంతా సరిచూసుకోవాలని చెప్పారు. బ్యాలెట్ బాక్సుల పనితీరును పరిశీలించుకోవాలని అన్నారు. ఎన్నికల విధులకు నియమించిన సిబ్బంది అందరూ హాజరయ్యారా లేదా అని ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్ను ఆరా తీశారు. పోలింగ్ నిర్వహించే తీరును పోలింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ కేంద్రాలకు చేరిన తర్వాత అక్కడ పోలింగ్ ఏర్పాట్లను చేసుకోవాలని చెప్పారు. పోలింగ్ నిర్వహణలో ఏమైనా సందేహాలు ఉన్నాయా అని పోలింగ్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికల నిర్వహణకు అందరూ సమర్థవంతంగా పనిచేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ పోలింగ్ సిబ్బందికి సూచించారు. అదేవిధంగా ఈ ఎన్నికలకు సంబంధించి జంగారెడ్గూడెం ఆర్డీఓ కార్యాలయంలో మరో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. అదేవిధంగా కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. కలెక్టర్ వెంట ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్, తహసీల్దార్ శేషగిరి తదితరులు ఉన్నారు. చేస్తాను
అది బ్యాలెట్ బాక్స్లో వేసినప్పుడు కూడా ఇట్లా వేయమని చెప్తున్నారు. రేపు ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యువెన్సీ ఎలక్షన్ నడుస్తుంది. సో మనకి ఇది సంబంధించి 456 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 3,14,984 ఓటర్స్ గ్రాడ్యుయేట్ ఓటర్గా నమోదై ఉన్నారు. మన ఏలూరు జిల్లా వరకే 42,282 ఓటర్స్ ఉన్నారు. మనకి దీనికి సంబంధించిన క్యాండిడేట్స్ 35 క్యాండిడేట్స్ కంటెస్ట్ చేస్తున్నారు. మనకు ఇది ప్రిఫరెన్షియల్ ఓటింగ్. సో ఫస్ట్ ఆల్ ద ఎలిజిబుల్ గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఎవరెవరు ఎలక్టరల్లో రిజిస్టర్ అయి ఉన్నారో మీ అందరూ దయచేసి రేపు వచ్చి ఓట్ చేయండి. 8 నుంచి 4 o'clock వరకే మనకు పోలింగ్ టైం ఇచ్చి ఉన్నాము. ఆల్ ద పోలింగ్ స్టేషన్కి కావాల్సిన అన్ని నెససరీ అరేంజ్మెంట్స్ మనం చేశాము. ఇవాళ డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నాయి. ఈరోజు పోలింగ్ పర్సనల్స్ కానీ వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కావాల్సిన ఎలక్షన్ మెటీరియల్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాము. దిస్ పోలింగ్ పార్టీ ఈరోజు నైట్కి చేరిపోతారు, అక్కడికే నైట్ స్టే చేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ 8 o'clock పోలింగ్ స్టార్ట్ చేయాలి. సో దీనికి సంబంధించిన పోలింగ్ ఏజెంట్స్ వాళ్ళందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్ ట్రైనింగ్స్ కూడా 2 సార్లు ఇవ్వడం జరిగింది. మన జిల్లాలో ఎట్లా జరిగిందో అట్లాగే 6 జిల్లా సంబంధించిన అన్ని డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్స్ కూడా వాళ్ళకి అందరికీ ట్రైనింగ్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు అన్ని చోట్ల ఈ 6 జిల్లాలో కూడా డిస్ట్రిబ్యూషన్ నడుస్తున్నాయి. సో రేపు ఎలక్షన్ సంబంధించి ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్స్లో వెబ్ కాస్టింగ్ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. ఆ వెబ్ కాస్టింగ్ అరేంజ్మెంట్ సంబంధించిన ఫీడ్ అంతా మన కలెక్టరేట్లో మనకు కనెక్ట్ చేసి ఉన్నాము. సో లైవ్ ఆల్రెడీ డ్రై రన్ నడుస్తున్నాయి. సో రేపు ఏ చోట్ల ఏమైనా జరిగితే అది వెంటనే మనం అబ్జర్వ్ చేయడానికి, మానిటర్ చేయడానికి, ట్రాన్స్పరెంట్గా జరుగుతుందా లేదా అని చూడడానికి, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అన్ని చోట్ల నడుస్తున్నాయి. అది కూడా ఒక ఎవిడెన్స్. సో అది కూడా మేము మానిటర్ చేస్తున్నాము. పోస్టల్ బ్యాలెట్ సంబంధించి మనకు 438 పోస్టల్ బ్యాలెట్స్. పోలింగ్లో పనిచేసిన వాళ్ళకి ఎవరికైనా పోస్టల్ బ్యాలెట్ ఆప్షన్ కావాలంటే వాళ్ళ ట్రైనింగ్ ప్రోగ్రామ్ రోజుకి అడిగి ఎవరెవరు ఆప్షన్ ఇచ్చి ఉన్నారో వాళ్ళందరికీ మనం ఇప్పుడు దాకా 438 రిక్వెస్ట్లు వచ్చాయి. 438 పోస్టల్ బ్యాలెట్స్ కూడా మనం ఇవ్వడం జరిగింది. అవి మనం తపాల్ మూలంగా వాళ్ళకి పంపుచున్నాము. సో వాళ్ళు అందులో ప్రిఫరెన్షియల్ ఓటింగ్ వాళ్ళు వేసుకొని మాకు మళ్ళీ పంపిస్తే బై పోస్ట్ అయినా పంపించవచ్చు, లేదా కలెక్టరేట్లో ఉన్న ఆ టీం దగ్గరికైనా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తే మనకు అక్కడ కూడా ఒక బాక్స్ పెట్టి ఉన్నాము. ఆ బాక్స్లో హ్యాండ్ ఓవర్ చేస్తే మనకు అది కౌంటింగ్ రోజుకి మనం తీసుకుంటాము. సో మనకు ఈ పోలింగ్ అంతా అయిపోయినాక రేపు సాయంత్రానికి మనకు ఆల్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఇక్కడికి పోల్డ్ బ్యాలెట్ బాక్సెస్ వస్తుంది. దానికి సంబంధించిన రిసెప్షన్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్మోస్ట్ డిస్ట్రిక్ట్లో ఉన్న అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న ఆఫీసర్స్ అందరినీ మనం వాడుకోవడం జరిగింది. అది కాకుండా మనకు కౌంటింగ్ March 3rd 28+1 కౌంటింగ్ టేబుల్స్ కూడా ఎలక్షన్ కమిషన్ అప్రూవ్ చేసి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన క్యాండిడేట్స్ మీటింగ్ కూడా ఆల్రెడీ పెట్టి క్యాండిడేట్స్ అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో కౌంటింగ్ March 3rd కూడా మనం మొదలు పెడుతున్నాము. థ్యాంక్ యూ. భలే రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు కూటమి ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రజలందరిపైన ఉండాలని స్వామిని వేడుకున్నట్లు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పేర్కొన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బలివే వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు పర్యవేక్షిస్తూ కుటుంబ పెద్దలకు పిండ ప్రదానం చేస్తూ అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికి దర్శనం అనంతరం ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ గత 5 ఏళ్ల కాలంలో రాష్ట్రం ఆర్థికంగా అన్ని విధాలా వెనకబడ్డంతో పాటు దిశ దశ లేని రాష్ట్రంగా జగన్మోహన్ రెడ్డి చేశారని ఆరోపిస్తూ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రం పురోగవృద్ధి చెందడమే కాకుండా అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతున్నారని పేర్కొన్నారు. స్వామి నమో నమామి, శ్రీ మల్లికార్జున స్వామి సదా స్మరామి. మల్లికార్జున స్వామి నమో నమామి, శ్రీ మల్లికార్జున స్వామి సదా స్మరామి. శ్రీ భ్రమరాంబ సమేత నమో నమామి సదా స్మరామి. మల్లికార్జున స్వామి నమో
स्वामी सदा स्मरामि श्रीमल्लिकार्जुन स्वामी सदा स्मरामि శ్రీశైలశిఖరం పరమ పవిత్రం అందు నడయాడిన ఆనందమయము శివా. దక్షిణ కాశీగా పిలువబడే బలివే గ్రామంలోని రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం మహాశివరాత్రి కావడంతో శివనామ స్మరణతో భక్తజన సందోహంతో పోటెత్తింది. స్వామివారిని దర్శించేందుకు తెల్లవారుజాము నుండే భక్తులు బార్లు తీరారు. భక్తులు స్వామివారికి తెల్లవారుజాము నుండే ప్రత్యేక అభిషేకాలు పూజలు చేశారు. రామలింగేశ్వర స్వామి సాక్షాత్తు శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం కావడంతో ఆయన దర్శించుకునేందుకు స్థానికులే కాకుండా సుదూర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేయడంతో క్యూ లైన్లు రోడ్డు మీదకు చేరుకోవడంతో జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే సుదీర్ఘ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో ఆలయ అధికారులు ఎక్కడికక్కడ క్యూ లైన్లు ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా స్వామివారిని దర్శించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ మంచినీటి సౌకర్యంతో పాటు అత్యవసర వైద్య సేవలను అందించే విధంగా ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను అప్రమత్తం చేస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. జాగ్రత్త అండి, ఈ విలువైన వస్తువులు జాగ్రత్తగా కాపాడుకోవాలండి. నమస్కారం
జ్ఞాపకం లేని వాళ్ళకి రానున్న వేసవిలో త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో ముందడుగు వేస్తున్నట్లు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రజలు కూడా పూర్తి సహకారం అందించాలని, నీటిని పొదుపుగా వాడుకోవాలని ఆయన సూచించారు. ఏలూరు సమీపంలోని ఆశ్రమ ఆసుపత్రి వద్ద ఉన్న గోదావరి జలాల సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ను ఆయన పరిశీలించారు. రానున్న వేసవిలో ఏలూరు నగర ప్రజలకు త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూసేందుకు ఏలూరు ఎమ్మెల్యే చంటి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు. నగర మేయర్ షేక్ నూజహాన్ పెదబాబుతో ఎప్పటికప్పుడు ఈ విషయంపై చర్చిస్తూ వారిద్దరూ కలిసి నీటెద్దడి తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలకు శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా ఆశ్రమ ఆసుపత్రి వద్ద ఉన్న గోదావరి జలాల సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. నూతనంగా మోటార్ ఏర్పాటు చేయడం, ట్రాన్స్ఫార్మర్ మార్పు చేయడం, తూడు తొలగింపు పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. వీటిని బుధవారం ఎమ్మెల్యే బడేటి చంటి అధికారులతో కలిసి పరిశీలించారు, పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు నీటి ఎద్దడి తలెత్తకుండా అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇప్పటికే రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్ వెట్టిసెల్వి దృష్టికి ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లామని, దీనిపై స్పందించిన మంత్రి ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీర్తో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారని చెప్పారు. తగ్గిన నీటి మట్టాన్ని యథాస్థితికి తీసుకువస్తే వేసవిలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని, దీన్ని దృష్టిలో ఉంచుకునే అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అధికారులంతా సమిష్టిగా కృషి చేస్తున్నారని, అయితే ప్రజలు కార్పొరేషన్ అధికారులకు పూర్తి సహకారం అందించాలని, నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, కార్పొరేషన్ ఎంఈ సురేంద్రబాబు, ఇరిగేషన్ జేఈ సుబ్రహ్మణ్యం, టీడీపీ నాయకులు వందనాల శ్రీనివాస్, ఆర్నేపల్లి తిరుపతి తదితరులు ఉన్నారు. నీటి ఎద్దడవుతుందనే ఉద్దేశంతో ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాము. అందులో భాగంగానే ఈ రోజున ఇక్కడ పనిచేసే మిషన్లు కానీ, అదే వాటర్ తోడకంలో ఏదైతే కొత్త మోటార్లు బిగించారో, కొత్త ట్రాన్స్ఫర్ బిగించారో అవన్నీ కూడా పర్యవేక్షించడానికి రావడం జరిగింది. మరి గత 10 రోజులుగా కలెక్టర్ గారు కానీ, మినిస్టర్ గారు కానీ, అలాగే ఇరిగేషన్ అధికారులు కానీ మరి నీళ్లు ఎక్కువ వచ్చేటట్టుగా పైన గొల్లగూడెం దగ్గర 1 అడుగు నీళ్లు తీసుకోవటం, అలాగే ఏదైతే రైతులు అవసరం లేకపోయినా సరే అవి ఏదైతే ఎత్తేస్తున్నారో అవి కూడా వాళ్ళు నియంత్రణ చేసుకుంటూ, మరి ఎందుకనంటే ఏలూరు ప్రజానీకానికి నీటి ఎద్దడి రాకూడదన్న ఉద్దేశంతో, ఎందుకంటే కాలువ పూర్తిగా మంచినీటి కోసం వదిలేసరికి ఇంకొక 1.5-2 మీటర్ల పాటు మేము నీళ్లు తోడుకుంటేనే కానీ ఏలూరుకి నీటి ఎద్దడి రాదనేది మరి ముందు చూపుతోనే మరి ముందు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. దీంట్లో మరి అధికారులందరినీ కూడా అప్రమత్తం చేశాం. కలెక్టర్ గారు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మొన్న కూడా మరి అసెంబ్లీకి వెళ్ళినప్పుడు కూడా మంత్రి గారు అక్కడి నుంచి ఇరిగేషన్ ఈఎన్సీతో కూడా మాట్లాడటం జరిగింది. ఏలూరు ప్రజానీకానికి నీటి ఇబ్బంది లేకోకుండా చేయవలసిన బాధ్యతను తీసుకోవాలన్నారు. అలాగే గోపాలపురం ఎమ్మెల్యే గారిని కూడా ఏదైతే కోరామో 1 అడుగు వాటర్ తీయమని చెప్పి రైతులు ఏదైతే అడ్డం వేసుకున్నారో అడిగితే ఆయన 1 రోజు అయిన తర్వాత ఆ అడుగు వాటర్ ఇవ్వడం జరిగింది. ఇంకొక 2 రోజులు పోయిన తర్వాత ఇంకొక అడుగు వాటర్ కూడా ఇస్తామని చెప్పారు. ఎందుకంటే మార్చి 15 వచ్చేసరికి రైతులకి ఇక్కడ నీటి అవసరం అనేది పూర్తిగా ఉండదు. ఈ లోపుగా 1.5-2 మీటర్లు నీళ్లు మనం తోడుకుంటే కానీ ఏలూరుకి ఇబ్బంది లేని పరిస్థితులు ఉంటాయి. అవన్నీ కూడా ఎప్పటికప్పుడు, ఎందుకంటే మళ్ళీ గబుక్కున ఏదైనా మోటార్ రిపేర్ వచ్చిందంటే నీళ్లు వచ్చినా సరే లేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి స్పేర్గా 2 50 హెచ్పీలు అలాగే ఏదైతే 150 ఒకటి వాడుతుందో దానికి సంబంధించి ఇంకో 90 మోటార్ కూడా పెడతాం జరిగింది. అన్ని మోటార్లు ఆడితే తప్పనిసరిగా అన్నీ సరిపోతాయి. దానికి సంబంధించి మరి మున్సిపల్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ ఉంటూ కూడా దాన్ని కూడా పర్యవేక్షిస్తున్నారు. తప్పనిసరిగా ఏలూరు ప్రజానీకానికి ఏ ఇబ్బంది రాకుండా, నీటి ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం. అలాగే ఏలూరు ప్రజానీకం కూడా ఏదైతే ఎక్కువ ఎండలు ఇప్పటి నుంచే మరి ఫిబ్రవరి నుంచే ఎండలు వేస్తున్నాయి కాబట్టి నీటిని ఇప్పటి నుంచే పొదుపుగా వాడటం అనేది నేర్చుకోవాలి. ఏదైతే కుళాయిలకి మేము ఏదైతే బిరడాలు వేస్తున్నామో వాటిని వాళ్ళే వేసుకోవాలి. మళ్ళీ వీళ్ళు వచ్చి కట్టేశారనేది పని లేకోకుండా నీళ్లు అధిక వాడకం చేయకోకుండా చూడవలసిన బాధ్యతను ప్రజానీకం తీసుకోవాలని సందర్భంగా అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. మహాశివరాత్రి సందర్భంగా బలివే శైవ క్షేత్రానికి వేలాది భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు చేశారు.
తెల్లవారుజాము నుంచే బలివేల్లో పర్యటిస్తూ ఏర్పాట్లను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని స్వయంగా పరిశీలించారు. అన్నప్రసాదాల పంపిణీతో పాటు చిన్నారులకు, వృద్ధులకు పాలు పంపిణీ, భక్తులు స్వయంగా అన్నప్రసాదాలు వడ్డించడంతో పాటు క్యూ లైన్ల వద్ద రద్దీ లేకుండా స్వయంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పర్యవేక్షించారు. కృష్ణమ్మ జలము పరమ పావనము అందు స్నానమాడిన పరమానందం శివ శివ అంటూ ధ్యానం చేస్తూ మనసు నిలిపితే చాలురా జీవ శివ శివ అంటూ ధ్యానం చేస్తూ మనసు నిలిపితే చాలురా జీవ మల్లికార్జున స్వామి నమో నమామి శ్రీ మల్లికార్జున స్వామి సదా స్మరామి మల్లికార్జున స్వామి నమో నమామి శ్రీ మల్లికార్జున స్వామి సదా స్మరామి. మల్లేశునిగాంచిన జీవితం ధన్యం ఈశుని అభిషేకం బ్రహ్మానందం శివా శంభో శంకర అనినా వినినా అంతులేని ఆనందమయము శివనామస్మరణ మారు మ్రోగిన శ్రీశైల క్షేత్రమే భూకైలాసమే శివనామస్మరణ మారు మ్రోగిన శ్రీశైల క్షేత్రమే భూకైలాసమే మల్లికార్జున స్వామి నమో నమామి శ్రీ మల్లికార్జున స్వామి సదా స్మరామి మల్లికార్జున స్వామి నమో నమామి శ్రీ మల్లికార్జున స్వామి సదా స్మరామి. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా,
విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదుగల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూర్. వివరాలకు 9505288786. ఏలూరు RS షాపింగ్ మాల్ లో కళ్యాణ మహోత్సవం. పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. కుటుంబమంతటికి కావలసిన అన్ని రకాల వస్త్రాలపై ఆనందపరిచే ఆఫర్లు. 10,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,499 రూపాయల వస్త్రాలు ఉచితం. 15,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,999 రూపాయల వస్త్రాలు ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్స్ తో పాటు బై 1 గెట్ 2 ఆఫర్లతో పెట్టుబడి వస్త్రాలపై ప్రత్యేక తగ్గింపుతో. ఏలూరులో పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, RR పేట, ఏలూరు 2. RNR ఫైనాన్స్ దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకితభావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు EHS ఇన్సూరెన్స్ వారికి ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 9908631611. ఆశ్రమ్ క్యాన్సర్ సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 DOF టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ NTR వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299. రవికిరణ్ కంటి ఆసుపత్రి వారి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా MS, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748.
నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో ఈహెచ్ఎస్ ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థో పతైబాధ రైతు బజార్ వద్ద ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా మీ ఆలోచనలకు ధీటుగా మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. వెల్కమ్ బ్యాక్. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మాదేపల్లి శ్రీ బ్రహ్మరాంబ సహిత మల్లికార్జున స్వామివారి దేవస్థానంలో స్వామివారికి ప్రత్యేక అర్చన పూజా కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వేకువజాము నుండే స్వామివారికి ప్రత్యేక అభిషేకాలతో ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు ఆలయ ప్రధానార్చకుల సారథ్యంలో నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు, మాదేపల్లి గ్రామ పెద్దలు, స్థానికులు విశేషంగా పాల్గొన్నారు. ఆలయ చైర్మన్ పసుపులేటి సత్యనారాయణ పర్యవేక్షణలో కార్యక్రమం ఆలయ పురోహితులు కృష్ణ చైతన్య శర్మ ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరుంటేనేమయ్య ఈశ్వరా, ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరుంటేనేమయ్య ఈశ్వరా, ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరుంటేనేమయ్య ఈశ్వరా, మరు జన్మ రాకుండా చూడరా, నీ దయ ఉంటే చాలయా హర హర, నీ దయ ఉంటే చాలురా ఈశ్వరా, నీ దయ ఉంటే చాలు పరమేశ్వరా, ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరుంటేనేమయ్య ఈశ్వరా, ఎవరుంటేనేమయ్య ఈశ్వరా. ఏలూరు తూర్పు వీధి షిరిడి సాయిబాబా ఆలయం నుండి ద్వారకా తిరుమలకు ప్రతి ఏటా నిర్వహించే పల్లకీ సేవ భక్తుల నామస్మరణల మధ్య వైభవంగా బయలుదేరింది. భక్తుల పాదయాత్ర నడుమ కొనసాగే ఈ పల్లకీ సేవలో పెద్ద సంఖ్యలో సాయి భక్తులు పాల్గొన్నారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, టీడీపీ నాయకులు వందనాల శ్రీనివాస్, ఆర్నేపల్లి తిరుపతి, మారం హనుమంతరావు తదితరులు ఈ పాదయాత్రలో పాల్గొని కొద్ది దూరం రథాన్ని లాగారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ 19 సంవత్సరాల నుండి క్రమం తప్పకుండా ప్రతి మహాశివరాత్రికి ద్వారకా తిరుమలకు పాదయాత్రగా వెళ్తున్నామని తెలిపారు. 2007లో ప్రారంభమైన ఈ పాదయాత్రలో తొలుత 250 మంది పాల్గొన్నారని, ప్రస్తుతం ఆ సంఖ్య 15,000కు పెరిగిందని చెప్పారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శేషాచలకొండపై క్షేత్రపాలకుడిగా పూజలు అందుకుంటున్న శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
ఉత్సవాల్లో భాగంగా బుధవారం మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజాము నుంచే ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయ క్యూలైన్లో భక్తులు బార్లు తీరి స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తుల శివనామ స్మరణలతో మారుమ్రోగింది. ఉత్సవాల్లో భాగంగా రాత్రి స్వామివారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఏలూరు నుండి ద్వారకా తిరుమలకు నడక మార్గం ద్వారా వెళ్తున్న భక్తులకు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఫౌండేషన్ తరపున తడికలపూడిలోని గంగానమ్మ గుడి వద్ద ఉచితంగా అల్పాహారం పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఫౌండేషన్ ఏలూరు టీం సభ్యులు జిల్లా బీసీ నాయకులు మారగాని చంద్రకిరణ్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనే వారికి అల్పాహారం అందజేయడం సంతోషంగా ఉందని అన్నారు. ఫౌండేషన్ తరపున రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఏలూరు జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు చేయడానికి సహకరిస్తున్న రాజ్యసభ సభ్యులు సేన సతీష్ బాబుకి ఏలూరు జిల్లా ప్రజల తరపున మరియు తమ టీం సభ్యుల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యనాల సాయి కిరణ్, బోట్ల లక్ష్మణరావు, రాజు, మరీదు శ్రీను, ప్రవీణ్ కుమార్, సాంబశివరావు పాల్గొన్నారు. ఈశ్వరా ఎవరుంటేనేమయ్య ఈశ్వరా ఈశ్వరా ఏలూరు సత్రంపాడులోని అంబికాదేవి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయం నుండి పరమేశ్వరునికి ప్రత్యేక పూజలతో పాటు అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక అలంకరణలతో భక్తులకు స్వామి దర్శనమిచ్చారు. దీనిలో భాగంగా ప్రముఖ వ్యాపారవేత్త స్నేహం అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు
అంబికా రాజా మరియు కుటుంబ సభ్యులు ఈ ప్రత్యేక పూజల్లో పాల్గొని పరమేశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ అంబికా రాజా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. జానపద సంస్కృతి అనేది గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న చిన్న సజాతీయ సమూహాల సాంప్రదాయ పద్ధతులు, ఆచారాలు మరియు నమ్మకాలను సూచిస్తుందని, ఇది మన వారసత్వ సంపద అని అన్నారు ఆచార్య అయ్యగారి సీతారత్నం. స్థానిక సెయింట్ తెరెసా మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాలలో జానపద సంస్కృతి సాహిత్యం అనే అంశంపై నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న ఆంధ్ర విశ్వ కళా పరిషత్ ఆచార్యులు డాక్టర్ ఏ సీతారత్నం మాట్లాడుతూ, జానపద సంస్కృతి సాహిత్యాలు మన పూర్వీకుల వారసత్వ సంపదని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పారు. కళాశాల సుపీరియర్ అండ్ కరస్పాండెంట్ మదర్ ఎర్నెస్ట్ ఫెర్నాండెస్ మాట్లాడుతూ, ఇటీవల కాలంలో ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి సమయంలో మానవ జాతి జానపదుల జీవన విధానం నుంచి ఎంతో నేర్చుకుందని అన్నారు. కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ సిస్టర్ మెర్సీ ఆధునిక మానవ జీవితంలో జానపద కళలకు, సాహిత్యానికి ఎంతో ప్రాధాన్యత ఉందని చెప్పారు. జానపద సాహిత్యం ద్వారా వివిధ రకాలైన పరిజ్ఞానంతో పాటు మానసిక ఉల్లాసం కూడా కలుగుతుందని అన్నారు. కార్యక్రమ నిర్వాహకులు హిందీ, తెలుగు విభాగాధిపతి డాక్టర్ సిహెచ్వి మహాలక్ష్మి మాట్లాడుతూ, ఈ సదస్సు ద్వారా వివిధ భాషలు, సంస్కృతుల్లోని జానపద విజ్ఞానాన్ని, సాహిత్యాన్ని పరిశోధకులకు, ప్రపంచానికి పరిచయం చేయడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని అన్నారు. కార్యక్రమాన్ని డాక్టర్ మహాలక్ష్మి, తెలుగు అధ్యాపకులు వై అరుణ, ఝాన్సీరాణి, డాక్టర్ కె అరుణ్ నిర్వహించారు. కార్యక్రమంలో దేశ విదేశాల నుంచి వక్తలు, విద్యావేత్తలు మరియు పరిశోధకులు పాల్గొన్నారు. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.